వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు మీకు థర్డ్ ఇయర్ 6th కెమిస్ట్రీ క్లస్టర్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక రంగం నుంచి 3వ యూనిట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయాలి. క్వశ్చన్ ఏంటయ్యా అంటే, (1904) పురాతన స్మారక ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వ్ యాక్ట్ అంటారు. ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వ్ యాక్ట్ 1904. ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904, లేదా ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1904 గురించి రాయండి, వివరించండి, సంథింగ్ అది అడుగుతుంటారు ప్రశ్న. అంటే ఇక్కడ భారతదేశంలో అనేకమైన పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. అవి రోజు రోజుకి ఏమవుతున్నాయంటే శిథిలమైపోతాయి. ఉదాహరణగా గోల్కొండ మనం తీసుకుంటే, హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట తీసుకుంటే అది రోజు రోజుకి పాడైపోయింది. అలాగే కొన్ని పురాతనమైన దేవాలయాలు, అవి ప్రజల్లో ఒక రకమైన దురాచారం ఏంటంటే, ఆ దేవాలయాల్లో నిగూఢమైన సంపద ఏదో ఉందని, గనులు ఉన్నాయని, బంగారం వజ్ర వైడూర్యాలు ఉన్నాయని, లేకపోతే లంకిబిందులు ఉన్నాయని, లేకపోతే దేవత మహిమతో ఏదో ఉన్నాయని ఆ దేవాలయాలను ఏం చేస్తారంటే తవ్వేస్తున్నారు. ఆ కట్టడాలని త్రవ్వుకెళ్ళిపోతారు, పాడు చేయాలి. అవి రోజు రోజుకి శిథిలమైపోతాయి. అలాంటిని సంరక్షించడం కోసం బ్రిటిష్ వారి కాలంలోనే ఒక చట్టం చేశారు. లార్డ్ కర్జన్ కాలంలో ఆయనకి పురావస్తు శాఖ అంటే చాలా మక్కువ. అందుకని ఆయన కాలంలోనే ఈ పురావస్తు శాఖ ఏర్పడింది, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. ఆయన కాలంలోనే ఒక చట్టం చేశారనమాట. అదే 1904 పురాతన స్మారక రక్షణ చట్టం అంట, ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ అంట 1904. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1904. దీంట్లో మనం చూస్తున్నప్పుడు కాన్సెప్ట్ అయితే అది అంటే, ప్రాచీన స్మారక చిహ్నాలు, కట్టడాలు, భవనాలని పాడైపోతున్నాయి. అట్లని సంరక్షించాలి, అట్లా రీమోడల్ చేయిస్తాం. లేకపోతే అక్కడ కొంతమందిని సెక్యూరిటీస్ పెట్టడం, లేకపోతే దానికి కొంత వాల్స్ ఏర్పాటు చేయటం. సో సమ్ హ్యావ్ సెక్యూరిటీ. అది అందుకోసం అది ఎవరు చేయాలంటే వాళ్ళు తప్పని చెప్పారు. అయితే ప్రభుత్వం చట్టం చేసింది అనుకోండి, దానికో సంస్థ, అదో ప్రభుత్వం, వాళ్ళు చూసుకుంటుంటారు. ఇప్పుడు పురావస్తు శాఖలాగా. సో అలాంటి చట్టం ఉంది, ఆ చట్టం గురించి రాయండి అంటాడు. ఏంటి ఆ చట్టం? భారతదేశంలో పురావస్తు త్రవ్వకాలు బ్రిటిష్ వారి పాలనా కాలంలోనే ప్రారంభమైంది. బ్రిటిష్ వారి పాలనా కాలం మీకు ఇందా చెప్పాను, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక గవర్నర్ జనరల్ పెట్టారు.
అలాంటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. ఈ లార్డ్ కర్జన్ కాలంలో 1904లో మార్చి 18న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ కాలంలో 1904 మార్చి 18న ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టము అనే ఒక చట్టం తీసుకుంది. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టము లేదా పురాతన స్మారక రక్షణ చట్టము చేయబడింది. పురాతన స్మారక రక్షణ చట్టం చేయబడింది. ఇది భారతదేశంలో అత్యంత పురాతన కట్టడాలను సంరక్షణ చేయటం దీని బాధ్యత. ఇది పని ఏంటి అంటే భారతదేశంలో అత్యంత పురాతన కట్టడాలని సంరక్షణ అంటే రక్షించటం. ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఈ చట్టం చేసిన తర్వాతే 1921లో ఈ చట్టం చేసిన తర్వాత 1921లో దయారాం సహనీ ఆధ్వర్యంలో అంటే ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఇన్ 1921లో ఏర్పడింది. దానికి మొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ అని చెప్పుకున్నాం. సర్ జాన్ మార్షల్ దగ్గర అసిస్టెంట్స్ ఉండేవారు. ఆ అసిస్టెంట్స్లో దయారాం సహనీ అండ్ ఆర్డి బెనర్జీ. ఇప్పుడు ఇక్కడ ఆర్డి బెనర్జీ నాయకత్వంలో అండ్ దయారాం సహానీ నాయకత్వంలో ఈ హరప్పాలో త్రవ్వకాలు నిర్వహించారు. 1922-30 మధ్య సర్ జాన్ మార్షల్ మొహంజదారోలో త్రవ్వకాలు నిర్వహించారు. ఆ త్రవ్వకాలు నిర్వహించినప్పుడు భారతదేశంలో పురాతన కట్టడాలని సంరక్షణ చేయాలని సంకల్పించారు. అట్లా తీసినప్పుడు అవి వెలుగు తీసినప్పుడు అట్లని భద్రపరచాలి. చూడనప్పుడు మనం ఏదైనా త్రవ్వకం జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక వింతైన వస్తువు లేకపోతే ఒక పురాతనమైన వస్తువు ఏదైనా దొరికిందనుకోండి, దాన్ని మనం ఎంత శుభ్రం చేసి దాన్ని దాస్తాం. అలా ఇక్కడ మరి ఎంతో విలువైన నాగరికత మనకు వెలుగులోకి వచ్చింది. దాన్ని అంతటినీ భద్రపరచాలి. అందుకోసం ఏం చేశారంటే ఒక చట్టం చేయాలి అన్నారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. చట్టం యొక్క ఉద్దేశం 1904 పురాతన స్మారక రక్షణ చట్టం లేకపోతే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ది యాక్ట్ అని మనం చూసినప్పుడు ఇది పురాతన స్మారక కట్టడాలు ఇది పురాతన స్మారక కట్టడాలు పురాతన కట్టడాలను పునరుద్ధరించటం, పర్యాటక ప్రాంతాలుగా మార్చటం, చారిత్రక కళాత్మక ప్రాంతాలను సంరక్షణ చేయటం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధాన ఉద్దేశాలతో ఈ చట్టాన్ని ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోకి చేర్చారు.
దిస్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ ది దిస్ ఇస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ ది 1904 ఏన్షియన్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్. అంటే దీంట్లో ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే, అడుగుతాడు ఎవరైనా, ఏంటంటే ఉద్దేశం ఏంట్రా అంటే, ఆ అమ్మాయిని మర్డర్ చేసేస్తాను సార్, లేకపోతే అమ్మాయిని హత్య చేసేస్తాం, రేప్ చేసేస్తాను సార్ ఉద్దేశం. అలాగే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, పురాతన స్మారక కట్టడాలు, పురాతన కట్టడాలను పునరుద్ధరించడం, పర్యాటక ప్రాంతాలుగా మార్చడం, చారిత్రక కళాత్మక ప్రాంతాలను సంరక్షణ చేయటం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధాన ఉద్దేశాలతో ఈ చట్టాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోకి చేర్చారు. ఇది చట్టం యొక్క ఉద్దేశం. ఇక ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం గురించి చూద్దాం. ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1904 మార్చి 18 ఆమోదం పొందిన ఈ చట్టంలో, ఎప్పుడు ఆమోదం పొందిందని 1904 మార్చి 18 ఆమోదం పొందిన ఈ చట్టంలో పురాతన స్మారక కట్టడాల సంరక్షణే ధ్యేయంగా, పురాతన స్మారక కట్టడాల సంరక్షణే ధ్యేయంగా ఉంది. మొత్తం 24 విభాగాలు ఉన్నాయి దీంట్లో. ఈ చట్టంలో 24 విభాగాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 24 విభాగాలు ఉన్నాయి. 24 విభాగాలు చెప్పేసుకుంటామా అంటే లేదు, కానీ కొన్ని మనం చూపిస్తాం. ఏంటి ఇది చట్టం? ఈ చట్టం విస్తీరణ, ఇది ఎంతవరకు విస్తరించింది, దీని యొక్క పరిధి ఏంటి అనే దాని గురించి మనం చూసినప్పుడు, 1904 పురాతన స్మారక కట్టడాల చట్టం విస్తరణ పరిధిలో దీంట్లోకి ఏమేమి వస్తాయంటే, ద స్కోప్ ఆఫ్ దిస్ యాక్ట్, దేశంలో అన్ని ప్రముఖ పురాతన కట్టడాలు, ప్రముఖ కట్టడాలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను చేర్చింది. ఇది దీని స్కోప్, ఇది పరిధి. అంటే దేశం ఎక్కడ పురాతన ప్రముఖ కట్టడం ఉందో, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశం ఉందో అవన్నీ చట్టంలోకి వస్తాయి. ఈ చట్ట పరిధి మూలంగానే భారతదేశంలో పేరెన్నికగన్న పురాతన కట్టడాలు త్రవ్వకాలలో చాలా వరకు బయటపడ్డాయి. ఇప్పటికీ ఇప్పటికీ సింధు ప్రాంత నాగరికత ప్రాధాన్యతను తెలుసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతుండడం ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఇప్పటికీ త్రవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. అక్కడ ఆ సింధు నదీ పరివాహక లోయల్లో ఎప్పుడో 1921లో ప్రారంభించిన త్రవ్వకాలు ఈ రోజు వరకు ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. అంటే సో ద వన్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ 1904 యాక్ట్. ఆ చట్టం యొక్క, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంకా అనేక చట్టాలను రూపొందించుకున్నాం. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దాంతోనే ఆడలేదు. ఈ చట్టాన్ని బేస్ చేసుకుని ఇంకా మనం అనేక చట్టాలని తయారు చేసుకున్నాం. 1972 చట్టమని, అలాగే 1956 చట్టం, ఇట్లా చేసాం పురాతన వస్తువులను పరిశీలన చేయడానికి. అయితే దానికి మెయిన్ రూట్ ఏంటంటే, దాని తల్లివేరు ఏంటంటే 1904 చట్టం. సో అందువల్ల ఏంటంటే ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఇప్పటికీ కూడా మనం ఆ సింధు ప్రాంతంలో ఏమున్నాయో బయటకు పోతుంది. ఎందుకంటే అది మన భారతదేశం యొక్క ఘనతకి, మన భారతదేశం యొక్క సాంస్కృతికానికి ఒక మూల విరాట్లది. సో మన ఇక్కడ ఇంకా అలాగే ఇటీవల మన రాష్ట్రం కర్నూలు జిల్లాలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగిన త్రవ్వకాలలో కూడా మనకు కొన్ని వస్తువులు, కొన్ని ప్రాంతాలు, కర్నూలు ఇట్లాంటి ప్రాంతాల్లో పురాతన మనిషి ఇక్కడ సంచారం చేశాడని మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీని యొక్క నిర్వచనం మనం చూద్దాం. చట్టంలో 2వ విభాగం సెక్షన్ 2, ఈ భాగంలో పురాతన స్మారక కట్టడాలు, ప్రాచీన శిథిలాలకు సంబంధించిన నిర్వచనాలను చట్టం పేర్కొంటుంది. ఈ చట్టం ప్రకారం పురాతన స్మారక కట్టడాలు, నిర్మాణం,
స్మారక కట్టడం తాలూకా రూపాలు, గుహలో రాతి కట్టడాలు, రాతి గుహాలయాలు, శాసనాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, వాటి సంరక్షణ, ప్రాచీన కాలం నాటి శాసనాలు భద్రపరచడం తదితర కార్యకలాపాలన్నీ పురాతన స్మారక కట్టడాలుగా చట్టం అభివర్ణించింది. పురాతన స్మారక కట్టడాలుగా చట్టం అభివర్ణించింది. రెండవది, వస్తువులు పూర్వకాలానికి సంబంధించిన ప్రాచీన కట్టడాలకు సంబంధించిన వస్తువులను ఒక చోట నుండి మరొక చోటికి తరలింపునకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో చేపట్టవలసి ఉంటుంది. సో ఈ 1904 యాక్ట్ మనకి పురాతన కాలానికి సంబంధించిన ప్రాచీన కట్టడాలకి సంబంధించిన వస్తువుల్ని ఒక చోట నుంచి మరో చోటుకి తరలింపుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో చేపట్టవలసి ఉంటుంది. నెక్స్ట్, కమిషనర్. దీనంతటికి ఒక హెడ్ ఉన్నాడు ఈ పురావస్తు చట్టానికి. పురాతన స్మారక కట్టడాల పర్యవేక్షణ సంరక్షణకు సంబంధించి కేంద్ర స్థాయిలో నియమించబడిన కమిషనర్ నేతృత్వంలో త్రవ్వకాలు జరగవలసి ఉంటుంది. అప్పట్లో అదే డైరెక్టర్ జనరల్ అంటున్నాం, కమిషనర్ అని ఆర్కియలాజికల్ కమిషనర్ అంట. వీడి ఆధ్వర్యంలోనే త్రవ్వకాలు. ఇతను ఆర్డర్ చేస్తే, ఇతను జీవో ఇస్తేనే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఇక నిర్వహణ ఎవరు నిర్వహిస్తారు? ఇది హూ ఎగ్జిక్యూట్ దిస్ యాక్ట్ అని అంటే ఎవరు నిర్వహిస్తారంటే ఎవరు నిర్వహిస్తారు ఈ చట్టాన్ని అంటే పురాతన స్మారక కట్టడాల నిర్వహణ, మరామతులు, సంరక్షణ అవసరం అనుకుంటే చేసేందుకు ఈ భాగం వీలు కల్పిస్తుంది. అవసరం అనుకుంటే చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక నెక్స్ట్గా మనం చూసినప్పుడు పురాతన స్మారక కట్టడాలు ప్రాచీన శిథిలాల సంరక్షణ చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక ప్రకటన, ద గెజెట్ నోటిఫికేషన్ అంటాం, గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పురాతన స్మారక కట్టడాలను సంరక్షణ చేస్తున్నామంటూ చెప్పడమే ఈ సెక్షన్ ఉద్దేశం. తర్వాత పురాతన స్మారక కట్టడాల స్థలాల ఆక్రమణ సంబంధిత జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందని ఈ భాగం చెప్తుంది. ఇలాంటి కట్టడాలకు జిల్లా కలెక్టర్ దాని అభివృద్ధికి లీజులకు ఇవ్వటం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు బహుమతిగా ఇవ్వటం, రక్షణ చేయటం ఇందులోకి వస్తుంది. ఒకవేళ బయటపడిన స్మారక కట్టడం వ్యక్తిగత భూమిలో లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రదేశాల్లో మనకేంటంటే అది ఒక ఓనర్ భూమి అనుకో, ఒక ఇండివిజువల్ భూమి, అక్కడ త్రవ్వకం నిర్వహించారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లంకిబిందులు లాంటి ఏదైనా దొరికిందనుకోండి, అవి వాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సదరు యజమాని బయటపడితే ఆ కట్టడాన్ని సదరు యజమాని సంరక్షణ చేయించి అందుకు జిల్లా కలెక్టర్కు ఆ యజమాని రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందం కేంద్ర స్థాయిలో కమిషనర్ ఆమోద ముద్ర తప్పనిసరి. సో ఈ రకంగా ఇంకా ఒప్పందం ద్వారా పురాతన స్మారక రక్షణ ఇది 4వ భాగాన్ని పోలి ఉంటుంది. జిల్లా కలెక్టర్ సంబంధిత యజమాని ఇచ్చిన రాతపూర్వక ఒప్పందాన్ని కేంద్ర స్థాయిలో అనుమతులు తీసుకుని ఒప్పందం ద్వారా పురాతన స్మారక రక్షణ చట్టాలు చేపట్టడానికి ఈ విభాగం అనుమతిస్తుంది. ఇందులో స్మారక కట్టడం నిర్వహణ, ప్రత్యేకంగా
ఉద్యోగ నియామకం ద్వారా పర్యవేక్షణ, అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం తదితర అంశాలన్నీ ఒప్పందంలోకి వస్తాయి. సదర యజమానికి 6 మాసాల ముందు శ్రీముఖం జారీ చేయాలి, అంటే ఒక జీవో జారీ చేయాలి, ఒక వార్నింగ్ లెటర్ లాంటిదన్నమాట జారీ చేసి ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కి ఈ విభాగంలో అధికారంగా ఇస్తుంది. ఇక ఆరవదిగా మనం చూసినప్పుడు చట్టబద్ధత గల వ్యక్తుల నియామకం. సెక్షన్ 5 ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న యజమాని అత్యవసర సమయాలలో, అత్యవసర పరిస్థితుల్లో యజమాని లేకపోయినా ఇతర వైకల్యం కారణంగా తాను పనిచేయలేకపోతే తన తరపున పనిచేసే వ్యక్తి నియామకానికి సెక్షన్ 6(b) కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పుకున్న యజమాని అధికారాలు సదర స్మారక కట్టడం ఉన్న ప్రాంత అధికారికి అంతవరకు యజమాని ఉన్న అధికారుల బదలాయించబడుతుందని ఈ విభాగం స్పష్టం చేస్తుంది. ఇక ఏడవదిగా మనం చూసినప్పుడు ఒప్పందం అమలు చేసుకుని ఒప్పందాన్ని అమలు చేసేలా చూడటమే ఈ విభాగ ధ్యేయం. జిల్లా కలెక్టర్ దీన్ని పర్యవేక్షణ చేస్తుంటారు. గుర్తించి ఒప్పందం కుదుర్చుకున్న యజమాని పర్యవేక్షణలో ఉన్న పురాతన స్మారక కట్టడ సంరక్షణ జరిగేలా చూసేలా ఈ చట్టం నిర్దేశిస్తుంది. నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించిన కలెక్టర్ ముందస్తుగా నోటీసు జారీ చేసి ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో సెక్షన్ 5 ప్రకారం అడగవచ్చు. 7వ సెక్షన్ చెప్తుంది. ఇక 8వదిగా మనం చూసినప్పుడు సెక్షన్ 8 ప్రకారం ఎవరైనా పురాతన స్మారక చిహ్నాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు అమ్మకాలు చేసినట్లయితే శిక్షార్హులు. ఏదైనా పురాతన వస్తువులు ఎక్కడైనా దొరికినప్పుడు దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయదు. ఆ వస్తువులను భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించవలసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సెక్షన్ 9 ప్రకారం ఒక పురాతన స్మారక కట్టడం యొక్క మరామతులకు దేవాదాయ శాఖ దరఖాస్తు పెట్టుకోవాలని విభాగం చెప్తుంది. ఇలా దరఖాస్తు చేయడానికి సెక్షన్ 5 ప్రకారం పురాతన స్మారక కట్టడాల సంరక్షణ క్రిందకి వస్తుందని ఈ విభాగంలో పేర్కొంది. జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తును స్వీకరించవలసి ఉంటుంది. సో ఈ రకంగా 1904 ద ఏన్షియన్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఆయా పురాతన స్మారక కట్టడాల రక్షణకు కొన్ని చట్టాలను మనం పొందుపరచడం జరిగింది. మరికొన్ని ప్రధాన విభాగాలను చూస్తే పురాతన స్మారక కట్టడాల సమీపంలో స్మారక కట్టడం ఉంది, అక్కడ సమీపంలో మైనింగ్ అంటే అక్కడ ఏమైనా గనులు ఉన్నాయి, మైనింగ్ త్రవ్వకాలకి కేంద్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కట్టడం ఉన్నది, ఆ పక్కనే మైనింగ్ ఉందనుకోండి, మైనింగ్ ఉంది కదా త్రవ్వటానికి లేదు, కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పురాతన స్మారక కట్టడాల స్థల హద్దుల్లోకి రాకుండా ఉండాలంటూ సెక్షన్ 10(a) చెప్తుంది. సెక్షన్ 11 ప్రకారం భారత ప్రభుత్వం గుర్తించిన పురాతన స్మారక కట్టడాల పర్యవేక్షణ పూర్తిగా సెక్షన్ 4 నుంచి సెక్షన్ 10 వరకు పూర్తి కేంద్ర స్థాయి ప్రభుత్వ కమిషనర్ నేతృత్వంలో ఉంటుంది. సెక్షన్ 12 స్వచ్ఛంద
సెక్షన్ 13 కట్టడాలను అపవిత్రం చేయటాన్ని నిషేధిస్తుంది. సెక్షన్ 14 ఇదివరకు కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సెక్షన్ 15 కొన్ని స్థానిక స్మారక కట్టడాలపై ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంటుందని చెబుతుంది. పురాతన కట్టడాలను కూల్చడం, నష్టం కలిగించే చర్యలకు ఉపశమనంగా జుర్మానాలు విధించడానికి సెక్షన్ 16 వీలు కల్పిస్తుంది. సెక్షన్ 17 కూడా ఇదే కోవలోనికి వస్తుంది. స్మారక కట్టడాల తరలింపుపై కేసులు నమోదు చేసే అధికారం స్థానిక పోలీసు అధికారులకు సంక్రమించేలాగా ఈ విభాగంలో అధికారాలను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. 18, 19 సెక్షన్లు చెక్కిన శిల్పాలు, ధాతు ఉపశమన చిత్రాలు, శాసనాలు, శిథిలావస్థ చేరుకున్న ఎలాంటి అనుమతులు లెక్క ఎలాంటి అనుమతులు లేకుండా తరలించకూడదని చెప్తారు. అయితే సదర జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల అనుమతితో సదర ఉన్నతాధికారుల అనుమతితో వేరే ప్రాంతాలకు తరలించవచ్చు చెప్తారు. దీంతోపాటు నాశనం అవుతున్న, పతనం చెందుతున్న వాటిని ఉన్నత అధికారుల అనుమతితో మార్కెట్ విలువకు తగ్గట్టుగా వేలంలో ఇతరులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సెక్షన్ 20 నుంచి 24 వరకు పురావస్తు త్రవ్వకాలకు సంబంధించిన నిబంధనలు పొందుపరచబడ్డాయి. సో ఈ రకంగా మనకి పురాతన వస్తువుల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే ఒక చట్టాన్ని చేసి ఆ చట్టం ప్రకారం ఆ పురాతన వస్తువులు, పురాతన త్రవ్వకాల విషయాల్లో ప్రభుత్వం ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించడం జరిగింది. ఇది లార్డ్ కర్జన్ కాలంలోనే 1904లో పురాతన స్మారక రక్షణ చట్టము లేదా ఏన్షియన్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904 లేదా ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం 1904 గురించి రాయండి అంటారు. సో ఇది ఎప్పుడు ప్రారంభమైందని 1904 మార్చి 18న ప్రారంభమైంది. దాని తర్వాత దీన్ని ఎప్పుడు ఈ చట్టం చేసిన తర్వాతే ప్రధాన ఉద్దేశం ఏంటంటే పురాతన స్మారక రక్షణ చట్టాలు చేయటం, పురాతన వస్తువుల్ని, అత్యంత పురాతన కట్టడాలను సంరక్షించటమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం చేసిన తర్వాతే 1921లో దయారాం సహాని ఆధ్వర్యంలో హరప్పాలో జరిగిన త్రవ్వకాలలో అలాగే 1922-30 మధ్య సర్ జాన్ మార్షల్ మొహంజదార్లో జరిగిన త్రవ్వకాలలో భారతదేశంలో పురావస్తు కట్టడాలను సంరక్షణ చేయాలనే సంకల్పం జరిగింది. ఈ చట్టం ఉద్దేశం తర్వాత ప్రాచీన శిథిలాల సంరక్షణ చట్టం, దాంట్లో ఇంచుమించుగా 24 విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 24 విభాగాలు ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా ఈ చట్టానికి సంబంధించిన విషయాలు మనం చూడటం జరిగింది. సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది అనే విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా పరిశీలన చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాంటెస్ట్. సో మీరంతా కూడా దీన్నంతా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్.